దురంధర్లో సరిగ్గా గమనిస్తే కురుక్షేత్రంలో ఎలా అయితే కృష్ణుడు అర్జున్ని మార్గనిర్దేశం చేశాడు, అలాగే దురంధర్లో అజయ్ సన్యాల్ జస్కిరత్ను మార్గనిర్దేశం చేస్తాడు. డైరెక్టర్ ఇక్కడ కేవలం కథ చెప్పలేదు, ఒక తాత్విక భావనను ప్రేక్షకుడు అనుభవంగా చూపించాడు. కురుక్షేత్రంలో కృష్ణ ఆయుధం పట్టలేదు, యుద్ధం చేయలేదు, కానీ తన వ్యూహంతో, మార్గదర్శనంతో, మానసిక బలంతో మొత్తం యుద్ధాన్ని తన నియంత్రణలో నడిపించాడు. అదే విధంగా అజయ్ సన్యాల్ కూడా తానే స్వయంగా ఏ మిషన్ అమలు చేయడు, చీకట్లో నుంచే వాటిని నడిపిస్తాడు, ఆదేశిస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు, ఫలితాలను మలుస్తాడు. కర్తవ్యమా లేక కుటుంబమా, ఈ రెండింటి మధ్య తడబడుతున్న యోధుడు అర్జునుడు, కుటుంబం ఒకవైపు, దేశం మరోవైపు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న వాడు హంజా. అందుకే కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణ ఎలా అవసరమో ఇక్కడ జస్కిరత్ అజయ్ సైన్యాలు కూడా అలాగే అవసరం. కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఒకటే, కర్తవ్యాన్ని నిర్వర్తించు, బంధాలు లేకుండా, భావోద్వేగాలు లేకుండా, ఫలితాల గురించి ఆలోచించకుండా. అజయ్ సైన్యాలు కూడా అదే చేస్తున్నాడు. హంజాను నొప్పిలేకి, ఒంటరితనంలోకి, నైతిక చీకట్లోకి నెట్టేస్తాడు, ఎలాంటి భావోద్వేగ ఆధారం లేకుండా. ఎందుకంటే ఒక స్పైకి అనుబంధాలు ఉండకూడదు. ఈ ప్రపంచంలో భావోద్వేగం శక్తి కాదు, బలహీనత. హంజా అనుభవిస్తున్న బాధ శిక్ష కాదు, ఒక యోధుడిని అనుబంధాల మీద గెలవడం నేర్పించే ప్రక్రియ. బంధాలను వదిలితేనే కర్తవ్యం పూర్తవుతుంది. దివ్య స్వరూపుడైన కృష్ణుడు కూడా యుద్ధాన్ని ఆపలేదు, అర్జునుడి నొప్పిని తగ్గించలేదు, దాన్ని ఎదుర్కొనే శక్తినిచ్చాడు. ఎందుకంటే ధర్మం నిలవాలంటే కొన్ని బాధలు తప్పవు. అలాగే అజయ్ సన్యాల్ నోస్ హంజా ఈజ్ సఫరింగ్, కానీ ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే దిస్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద రోల్. ఈ స్పై కెనాట్ బి హాఫ్ అటాచ్డ్. ఈ ఆధునిక భగవద్గీతలో దైవిక ఓదార్పు లేదు, శాంతి అనే హామీ అసలే లేదు. కేవలం మానవుడి కర్తవ్యం, దానికోసం చెల్లించాల్సిన త్యాగం మాత్రమే ఉంది. కృష్ణుడు అర్జునుడికి భావోద్వేగాల నుంచి వేరుపడటం నేర్పించాడు, కానీ హంజా దాన్ని కేవలం నేర్చుకోలేదు, జీవించాడు. భావాల నుంచి మాత్రమే కాదు, తన జీవితాన్నే వదిలేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అజయ్ సన్యాల్ హృదయం లేనివాడు కాదు, కానీ అతడు నిర్ణయాలు తీసుకునేది మనసుతో కాదు, ధర్మంతో. అందుకే హంజా బాధపడుతున్నా చూసి తక్షణం రక్షించలేదు, ఎందుకంటే ఆ బాధ కూడా ఆ పాత్రలో భాగమే. ఇద్దరి నిర్ణయాలు భావోద్వేగాల వల్ల కాదు, ధర్మం వల్ల నడుస్తాయి.